బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ గన్పూర్ లో రాజయ్యకు భవిష్యత్ లేకుండా పల్లా రాజేశ్వర రెడ్డి స్కెచ్ వేస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాజయ్య తిరిగితే బీఆర్ఎస్ కు ఓట్లు రావని పల్లానే ప్రచారం చేశారన్నారు. రాజయ్యను జీరో చేయడానికే పల్లా స్కెచ్ వేశారని, సొంత పార్టీ వారే ఆయన్ను బొందబెట్టాలని చూస్తున్నారన్నారు. కొరివి దయ్యాల వల్ల కేసీఆర్ బయటకు రాలేకపోతున్నారని, ఆ కొరివి దయ్యాలలో పల్లానే పెద్ద కొరివి దెయ్యమని ఆనాడే కవిత చెప్పారన్నారు. కవిత గారు 2-3 సార్లు చెప్పారు, కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలు తీరినాయి, ఈ కొరివి దయ్యాల వల్ల పార్టీ భ్రష్టపడుతున్నది, కేసీఆర్ పెట్టాలేకపోతున్నాడని చెప్పి ఆ కొరివి దయ్యాల పేరు కూడా చెప్పింది. చాలా జిల్లాలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ సంబంధించిన మంత్రుల పైన తీవ్రమైన పదజాలతో, సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరివి దయ్యాలలో పల్లరాజేశ్వర రెడ్డి కూడా ఒక పెద్ద కొరివి దయ్యం అని ఆమె చెప్పింది. పల్లరాజేశ్వర రెడ్డి గారు కేసీఆర్ పత్ర చేరి ఆ కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఉరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసింది. కవిత దూరమైపోయింది. రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మనుగడ కొరకు పార్టీని భ్రష్టపట్టించాడు. చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టపట్టించాడు. ఆయన ఇక్కడ వచ్చే నీతి వాక్యాలు మాట్లాడతాడు, సుతపుస్తు లెక్క మాట్లాడతాడు, నిజాయితీ పరుడు లెక్క మఫూజు కొట్లాడతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, రాజయ్య గారి కంటే ఎక్కువ గ్రామాలలో రాజేశ్వరుడు తిరిగింది. కారణం ఏం చెప్తారంటే, నాకు తెలిసింది ఏంటంటే, రాజయ్య గారు తిరిగితే ఓట్లు రావు, పల్లరాజేశ్వర రెడ్డి గారు వస్తే ఓట్లు వస్తాయి, నీ డబ్బులు వస్తాయి అనే దాని మీద నిలబడ్డ క్యాండిడేట్లు కానీ, అక్కడున్న గ్రామ శాఖలు కానీ ఆయన రమ్మన్నాయని తెలిసింది. మరి రాజయ్య గారు ఏం చేయాలి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వస్తేనే ఓట్లు పడకపోతే, రేపు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారి అభ్యర్థి అయితే మరి పరిస్థితి ఏంటి? అంటే రాజయ్య గారిని టోటల్గా పల్లరాజేశ్వరికి కావాలని జీరో చేస్తున్నాడు. పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్రణాళికబద్ధంగా రాజయ్యను గ్రామ పంచాయతీ ఎన్నికలు జీరో చేసి తానే అన్ని గ్రామాల్లో తిరిగి రాజయ్య గారి గ్రామాలకు వస్తే ఓట్లు పడేయని ప్రచారం చేసి రాజయ్యకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు పల్లరాజేశ్వర.